శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణమైనదైతే కాదండి. ఫిబ్రవరి 13 శుక్రవారం మధ్యాహ్నం 2:30 లోపు మీ యొక్క జీవితంలో ఒకప్పుడు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన ఒక పాత స్త్రీ అకస్మాత్తుగా మళ్ళీ మీ జీవితంలోకి రావడం గురించి. ఆమె వచ్చి చేసే కొన్ని పనులు మీ జీవితంలో ఊహించని పరిణామాలను ఎదురు కాబోతుంది. మరి ఆ పనులు ఏమిటి? ఆమె అసలు ఏం చేయబోతుంది? ఈ విషయం గురించి పూర్తిగా తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ముఖ్యమైన అంశం అటువంటిది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి లేదా వినండి. ఎందుకంటే ఈ సంఘటన మీ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశాలు చాలా సంపూర్ణంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్దాం. మిథున రాశి వారు త్వరగా ఆలోచించేవారు. అంటే ఏదైనా కూడా చాలా క్విక్‌గా నిర్ణయం తీసుకునే స్వభావం ఉంటుంది వీరి దగ్గర. మాటలతో పరిస్థితిని మార్చేయగ మార్చేయగల శక్తి కలిగి ఉంటారు. కానీ తమ భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో అనవసరంగా మౌనం పాటిస్తారు. పాత విషయాలు మళ్ళీ ఎదురైతే బయటకు ప్రశాంతంగా కనిపించినా, లోపల మాత్రం చాలా ప్రశ్నలు మొదలవుతాయి. ఈరోజు అలాంటి ప్రశ్నకు ముఖ్యంగా సమాధానం కూడా దొరకబోతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా మీరు కొన్ని మీ మీరు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. కానీ ఏదో ఒక అడ్డంకి మాత్రం ఎదురవుతూనే ఉంది. లేదా పూర్తిగా ముగియని విషయం మిమ్మల్ని ఆపుతూ ఉన్నట్టుగా ఉంది. మీరు ఇది అయిపోయింది అనుకున్న ఒక విషయం ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కాస్త ఇబ్బందికి గురి చేసేలా ఉంటూ ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మరి ఫిబ్రవరి 13 శుక్రవారం మరి మధ్యాహ్నం 2:30 లోపు మీ జీవితంలోకి వచ్చే ఈ పాత స్త్రీ నిశ్శబ్దంగా వచ్చి ఉండదు. ఆమె చేసే 5 ముఖ్యమైనటువంటి పనులు మీ జీవితంలో పలు కారణాలకి, పలు ముఖ్యమైనటువంటి మార్పులకు కారణం కూడా కాబోతుంది. మొదటిదేంటంటే, మీ గురించి ఎవరికో ఒక నిజాన్ని చెప్పడం. ఈ నిజం మీకు కూడా తెలియకపోవచ్చు. రెండవ పని, మీ గతంలో జరిగిన ఒక సంఘటనను మళ్ళీ గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేయడం. మరి మీరు ఒక విషయాన్ని కొత్త కోణంలో కూడా చూడగలుగుతారు ఈ యొక్క సంఘటన వల్ల. మూడవది, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక అవకాశాన్ని మీరు మీ ముందుకు తీసుకురావడం. ఇది మీరు అస్సలు ఊహించనిది. మీపై ఉన్న ఒక అపోహను తొలగించడం. ఇది మీ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉండబోతుంది. ఐదవది, మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేలా మిమ్మల్ని ప్రేరేపించడం. ఈ 5 పనుల ఫలితంగా మీ యొక్క ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుందంటే ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ఈ స్త్రీ అంటే మాజీ స్త్రీ. గతంలో మీకు పరిచయం ఉన్నటువంటి స్త్రీ. అలాగే మరికొందరికైతే మాజీ ప్రియురాలు కావచ్చు. లేదంటే గతంలో ఉన్నటువంటి ఒక స్నేహితురాలు కూడా కావచ్చు. ఈమె మీ కుటుంబంలో జరుగుతున్న కొన్ని సమస్యలను గ్రహించి, ముఖ్యంగా ఈమె మీ కుటుంబంలో ఉన్నటువంటి అపోహల కారణంగా ఎన్నో కొన్ని సమస్యలనేవి జరుగుతున్నాయని ఈమె గ్రహించింది లేదా తెలుసుకుంది. వాటన్నింటికి కూడా కొంత నేను అర్థాన్ని ఇవ్వవలసిన అవసరం ఉంది. నా నుంచి నేను కొన్ని సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉంది అని ఈమె గ్రహించింది. ద్వారా ఈమె మీ ఇంటి గడప ముందుకొచ్చి
మరి మొహమాటం లేకుండా మీ గురించిన నిజాలని చెప్పడమే కాకుండా, మరి మీ గురించి అక్కడ వారు తప్పుగా అనుకోకుండా ఉండాలని ఆమె అనేక విషయాలు మీకు అనుకూలంగా అంటే జరిగినవే, కానీ మీకు అనుకూలమైనటువంటి సమయంలో చెప్పడం జరుగుతుంది. ఈ సంఘటనేమి యాదృచ్ఛికంగా జరగడం లేదు. మీరు గతంలో చూపినటువంటి ఒక సహాయం, మీరు ఇచ్చినటువంటి ఒక మాట ఇప్పుడు తిరిగి మీ జీవితంలోకి వస్తుంది. ఈ పాత స్త్రీ ఒక మధ్యవర్తి పాత్రలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఈరోజు బుధగ్రహం మరియు శుక్రగ్రహం మిథున రాశి వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బుధుడు సమాచారానికి, శుక్రుడు పాత బంధాలకు కారకుడు. అందుకే ఈరోజు పాత వ్యక్తి ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం మీకు అందడం అనేది చాలా ముఖ్యంగా మీ జీవితానికి ఎంతో అవసరమైంది కూడా. అయితే దీనివల్ల మీ జీవితంలో ఒక అసంపూర్ణమైనటువంటి పరిస్థితులు ముగింపు పలుకుతాయి. కొత్త అవకాశాలు మీకు వచ్చే సూచనలు ఉన్నాయి. మరి అంతేకాకుండా మానసికంగా కూడా చాలా స్పష్టత కలిగి ఇప్పటివరకు ఉన్న అపోహలకు మరి తావు లేకుండా మీ జీవితం మరింత మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు, పరిహారాలైతే పాటించడం చాలా మంచిది. ఈరోజు ముఖ్యంగా ఆమె మాటలను తేలికగా తీసుకోకండి. కానీ విశ్వాసం కూడా చూపవద్దు. ముఖ్యంగా ఈరోజు శుక్రవారం కావడంతో తెల్లని పువ్వులను దేవునికి సమర్పించి ఓం బుధాయ నమః అని 9 సార్లు జపించడం కూడా మీ జీవితంలో ఇలాంటి సమస్యలను తగ్గించడానికి, మరింత మంచి అనుకూలమైన పరిస్థితులు తేవడానికి చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారు ఫిబ్రవరి 13 మీ జీవితంలో ఒక కీలక రోజు. మరి ఒక పాత స్త్రీ రాక మీ జీవితాన్ని గందరగోళమైతే చేయదండి. మీ జీవితానికి కొత్త దారిని చూపించడానికి ఈరోజు జరిగిన సంఘటన రాబోయే రోజుల్లో మీకు మరింత స్పష్టతను ఇవ్వడమే కాకుండా, మీ కుటుంబంలో ఉన్న లేదంటే మీ చుట్టూతా కూడా కొన్ని ఉన్నటువంటి అపోహలను తొలగించి ఈరోజు మీ జీవితాన్ని మరింత అనుకూలమైనటువంటి పరిస్థితిలోకి తీసుకురావడమే ఈ స్త్రీ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని గమనించి మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నడుచుకోండి. ఆ స్త్రీపై ఎటువంటి కోపాన్ని చూపించడమో, లేదా ఎటువంటి పాత కక్షలను, పాత ఆలోచనలు చూపకుండా మీరు గతం గతః అనుకోని మరి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లయితే మీరున్న సమస్యల నుంచి కూడా తప్పించుకునేందుకు మీకు మరింత అవకాశం అవుతుంది. అయితే మీరు ఏ ఇబ్బందుల్లో పడకుండా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా భావిస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా భావించి మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఉపయోగపడకపోయినా మిగతా మిథున రాశి వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. తప్పకుండా ఇలాంటి మరొక మంచి వీడియోతోనూ, లేదా మరొక హెచ్చరికతోనూ, లేదంటే మరొక మంచి శుభవార్తతోనూ మీ ముందుకొస్తాను. మరి ధన్యవాదాలు. స్వస్తి.